నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలకు సంఘీభావం ప్రకటిస్తూ భీమవరంలో ఘనంగా నిర్వహించిన తిరంగ ర్యాలీ. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని, కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని తెలిపిన ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించిన శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. పెహల్గాం ఉగ్రదాడిలో బలైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరేలా వారి కుటుంబాల కన్నీటి నుండి పుట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత దాడి చేసి విజయం సాధించిన తరుణంలో భారత త్రివిధ దళాలకు, భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలకు సంఘీభావం ప్రకటిస్తూ భీమవరంలో శనివారం తిరంగ యాత్ర ఘనంగా నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛందంగా ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తొలుత భీమవరం బిస్సాకోడేరు వంతెన వద్ద నుండి మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మి జాతీయ జెండా ఊపి తిరంగ ర్యాలీ ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా తిరంగ ర్యాలీ సాగి జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ పెహల్గాంలో అతి కిరాతకంగా దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ప్రధాని మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో తీసుకున్న ప్రతి చర్యలు ప్రపంచ దేశాల నుండి కూడా మద్దతు లభించిందని, మన దేశంపై దాడిని పాల్పడితే ఎలాంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సింధూర్ మన ఘన విజయం ద్వారా తెలిసిందని అన్నారు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుదలను ఓర్వలేని కొన్ని ప్రభుత్వాలు ఈ కుట్రలకు పాల్పడుతున్నాయని, వారందరికీ మన సైనిక శక్తి సామర్థ్యాలు తెలిసి వచ్చిందని అన్నారు. భారత్ పైన ఇకపై ఎవ్వరూ దుస్సాహసానికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ తిరంగ ర్యాలీలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, పీఎస్సీ చైర్మన్ అండ్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మి, జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీం ఆస్మీ, ఏపీఐఏసీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, కూటమి నాయకులు నార్ని, తాతాజీ, కోల నాగేశ్వరరావు, అల్లూరి సాయిదుర్గరాజు, పేరిచెర్ల సుభాష్, కోమటి రవికుమార్, ఇందుకూరి రామలింగరాజు, మెరగాని నారాయణమ్మ, పొత్తూరి బాపిరాజు, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, చెనమల చంద్రశేఖర్, కాయిత సురేంద్ర, కలిదిండి వినోద్ వర్మ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మాజీ జవాన్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొని తిరంగ ర్యాలీని విజయవంతం చేశారు. వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తిరంగ యాత్రలో భాగంగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరంగ యాత్ర జరుగుతూ ఉంది. ఏదైతే పహల్గాం దాడి ఉన్నదో ఆ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజెప్పిన సందర్భంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి యావత్ ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసినటువంటి సందర్భంలో ఈ తిరంగ యాత్ర ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రముఖులు ఈవేళ ఈ తిరంగ యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే ప్రపంచంలో ఈవేళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి దేశాల్లో భారతదేశం ముందు ఉందనేటువంటి విషయం అందరూ గమనించాలి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి విషయంలో భారతదేశం వెనుకంజ వేసేటువంటి ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ద్వారా మనం తెలియజెప్పడం జరిగింది. ఇవాళ ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తి భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతా ఉంది. రక్షణ వ్యవస్థలో పటిష్టంగా ఉంది. కేవలం
భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వారిలో అభద్రతా భావాన్ని సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో పహల్గామ్ ఘటనకు పాకిస్తాన్ ప్రోద్బలంతో ఉగ్రవాదులు పాల్పడడం జరిగింది. నేను ఎవరైతే టూరిస్టులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 వ్యక్తులు చనిపోతే అందులో కావలికి చెందినటువంటి మధుసూదన్ రావు గారి ఇంటికి వెళ్ళి వారి భార్యను పరామర్శించడం జరిగింది. మీనాక్షి ప్రసన్న ఆవిడ చెప్పడం జరిగింది, టూరిస్టులను టార్గెట్గా చేసుకుని ముఖ్యంగా హిందువులను టార్గెట్గా చేసుకుని భర్తలను టార్గెట్గా చేసినటువంటి కార్యక్రమంలో భర్తలను కోల్పోయినటువంటి సందర్భంలో కూడా మీనాక్షి ప్రసన్న గారు కావలికి చెందినటువంటి మధుసూదన్ రావు గారి భార్య చెప్పడం జరిగింది. దేశం కోసం ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి విధానం, నేను భర్తను కోల్పోయాను, బాధగా ఉంది, అయినా కానీ ఈవేళ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నాను. ఈ దేశానికి మోడీ గారి పాలన అవసరం, మోడీ లాంటి శక్తివంతమైనటువంటి నాయకుడు అవసరమనేటువంటి సందర్భంలో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అయితే ఉందో ఆ సింధూర్ కార్యక్రమాన్ని మహిళల ద్వారా ప్రారంభించడం మాకు మనశ్శాంతిని ఇచ్చింది అనేటువంటి విషయాన్ని మీనాక్షి ప్రసన్న గారు చెప్పడం జరిగింది. అంతటి మనోధైర్యంతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది, పాకిస్తాన్లో చర్చలు అంటూ ఉంటే ఏదైతే POK పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాని మీద మాత్రమే చర్చలు ఉంటాయి, కానీ వేరే చర్చలు ఉండవు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనమంతా కూడా ఇటువంటి సందర్భంలో పౌరులుగా ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలి. అందులో భాగంగా ఈ తిరంగా యాత్రని నిర్వహించడం జరుగుతాం. ఈరోజు భీమవరం పట్టణంలో NDA కూటమి ఆధ్వర్యంలో తిరంగ యాత్ర కార్యక్రమం మన భారతదేశ ఐక్యత చాటడం కోసం, మన భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం ఈరోజు తిరంగ యాత్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతదేశం అంటే గొప్ప దేశము. ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కంటే ఐక్యతకు, న్యాయానికి, ధర్మానికి, నిబద్ధతకు మారుపేరిన భారతదేశం ఈరోజు తిరంగ యాత్ర ప్రారంభిస్తున్న గతంలో చేసిన పాకిస్తాన్ దురాగతాలను అరికట్టడానికి భారతదేశం కృతనిశ్చయంతో ఉంది. భారతదేశం ఏ కార్యక్రమం చేసినా నిబద్ధతతో చేస్తుంది. భారతదేశం అంటే ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శంగా ఉండే విధంగా ఉంటుంది. వాసులు పెట్టే ఖాళీగా ఉంది.
బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.